పరుగు పరుగున ఆమె చేతిలో ఉన్నటువంటి ఆ కొండను విడిచిపెట్టి ఆ సమరయ పట్టణంలోనికి పరిగెత్తుకుని వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళి అక్కడ ఉన్న ప్రజలతో ఏం చెప్పింది? నేను చేసినవన్నీ నాతో చెప్పిన వ్యక్తిని మీకు చూపిస్తాను రండి అని చెప్పి ఊరిలోనికి వెళ్ళి మాట్లాడుతూ ఉంది అక్కడ ఉన్న ఊరి ప్రజలతో. ఈ లోగాలో యేసు ప్రభు దగ్గరికి శిష్యులు వచ్చి ఏమన్నారు అంటే, మనం చదివిన వాక్య భాగం, వారికి ఆహారము ఇవ్వబోయారు. యేసు ప్రభు వారికి ఆహారము ఇస్తూ ఉండగా ఆయన మాట్లాడుతున్న మాట ఏమని, మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పారు. ఎవరికి తెలియని ఆహారము? శిష్యులకు తెలియని ఆహారం నా దగ్గర ఉంది. ఆయన ఆహారం ఏంటి? ఈ శిష్యులు అనుకున్నారు, మనం అనుకున్నట్టుగానే ఎవరో వచ్చారు, ఇతనికి ఆహారం పెట్టారు, ఈయన భుజించుంటారు, ఆహారం ఏంటో మనకేం తెలుస్తుందిలే తినేసిన తర్వాత అని ఈ శిష్యులు అనుకుంటున్నారు. వారి ఆలోచన అలా ఉన్నదని యేసు ఎరిగి అప్పుడు అంటున్న మాట ఏంటి? యేసు వారిని చూసి 34వ వచనంలో ఉంది, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. దేవునికి ఇష్టమైన ఆహారం ఏంటి? ఆయనకి ఇష్టమైన ఆహారము ఒకటి ఉంది. ఆ ఇష్టమైన ఆహారం ఏమిటి అంటే దేవుని చిత్తము చేయడం మట్టుకు. దేవుడు ఏదైతే చెప్పారో, తండ్రి ఏదైతే చెప్పారో ఆ పని చేయడమే ఆయనకు ఇష్టమైన ఆహారం అంట. మన పరమ తండ్రి అయినటువంటి దేవుడు యేసు క్రీస్తు ప్రభువారు మనకు ఇలా ఉండండి, ఇలా జీవించండి, ఇలా జీవిస్తే జీవాహారాన్ని నీకు ఇస్తాను, ఆ జీవాహారము నేనే అని ఆయన అనేక పర్యాయాలు చెప్పారు. మనకిష్టమైన ఆహారం ఏది చెప్పండి? ఇప్పుడు మనము భుజించి మనము అతిగా ఇష్టపడే ఆహారం ఏది చెప్పండి? అంటే భోజనానికి, తిండికి మనిషి ఇచ్చే ప్రయారిటీ ఎంతో అర్థమవుతుంది అక్కడ. మనిషి తినడానికి ప్రయారిటీ ఎంత గొప్పగా ఇస్తున్నాడో అర్థమవుతుంది. కానీ అతి అమూల్యమైన ఆహారానికి ప్రయారిటీ తక్కువైపోతుంది. అతి విలువైన ఆహారానికి ప్రయారిటీ తక్కువైపోతుంది. ఏంటి ఆహారం అంటే ఈ పరిశుద్ధ గ్రంథమే జీవాహారము. మనిషిని జీవింపచేసేది, ఎలా బ్రతకాలో చెప్పేది. ఇలా బ్రతకండి మీకు మేలు కలుగుతుంది, ఇలా బ్రతకండి ఆరోగ్యంగా ఉంటారు, ఇలా బ్రతకండి మీకు మేలు కలుగుతుంది అని చెప్పి ఈ బ్రతికించే వాక్యాన్ని మట్టికి, ఈ బ్రతికించే ఆహారాన్ని మట్టికి ఎవరూ పూజించట్లేదు. అడుగుతున్నాను నా సోదరి, నా స్నేహితులారా, పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానం చేసి మనసారా చదివి మనసారా ఈ ఆహారాన్ని తిని ఎంతకాలం అయిపోయింది? ఆదివారం అయితే బైబిల్కు ఉన్నటువంటి ధూళిని దులిపి మందిరానికి వచ్చేవారు ఉంటారు కొంతమంది. లేదు, చాలా విలువైనదిగా ఎంచుతారు, అరల్లో పెడతారు, తలకిందలు కట్టుకుంటారు. పెట్టుకోండి, తప్పు లేదు. కానీ బైబిల్ తలకిందల అరమరల్లో పెడితే ప్రయోజనం లేదు, కానీ విప్పి చదివి హృదయంలో పెడితే ప్రయోజనం. ఈ ఆహారము మనము భుజిస్తే మనకు మేలు కలుగుతుందంట. మనల్ని చూసి అన్యులు చెప్పాలి, ఏమండి మీరు ఇన్ని శ్రమల్లో ఉన్నారు కదా, ఎంతగా కూడా ఉన్నప్పుడు ఇంత ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నారండి అంటే, నేను సమృద్ధి అయిన ఆహారం తింటానండి అని చెప్పాలి. మనం తినే రహస్యకరమైన ఆహారం గురించి చెప్పాలి. వారికి తెలియని ఆహారం గురించి మనం చెప్పాలి. అప్పుడు వారు కూడా అటువంటి శ్రమల సుడిగుండాల పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారు కూడా ఈ శ్రేష్టమైన ఆహారాన్ని భుజిస్తారు. అప్పుడు వారికి ఆనందము, సంతోషము కలుగుతుంది. ఈ శ్రేష్టమైన ఆహారము చేసే మరో పని ఏమిటంటే, దేవుని చిత్తము ఏమిటి అంటే దేవుని గురించి మరొకటితో మాట్లాడటం. మనకు ఇచ్చినటువంటి ఆనందం గురించి మరొకరితో పంచుకోవడం దేవునికి ఇష్టమైన పని. దేవుని గురించి మరొకరితో మాట్లాడితే ఆయనకు మనం శ్రేష్టమైన ఆహారం ఇచ్చినట్టే, మనము శ్రేష్టమైన ఆహారము భుజించినట్టుగానే. ఈ వార్తలు వింటున్న నా ప్రియమైన సోదరి, నా స్నేహితులారా,
శ్రేష్టమైన జీవాహారమైనటువంటి ఈ ఆహారాన్ని భుజించే లక్షణం మనకు అలవాటైపోవాలి. ఉదయం లేవగానే టిఫిన్ తినకపోతే మనం గిలగిలా గిలగిలా కొట్టేసుకుని కడుపులో ఎలకలు పిల్లులు పరిగెత్తుకున్నట్టుగా మనము బిహేవ్ చేసి టిఫిన్ చేయాలి అనుకుంటాము, చూసారు? అలాగా ఉదయం లేవగానే నేను బైబిల్ చదవాలి, ఈ జీవాహారము తినాలి అని మనకు అనిపించాలి. మధ్యాహ్నం అయిన తరువాత భోజనం చేయకపోతే మనకు కళ్ళు తిరిగినట్టుగా, మనం పడిపోయినట్టుగా ఎంత నీరసించిపోతామో, మధ్యాహ్నం లేచి పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానం చేయకపోతే మన ఆత్మీయ స్థితి ఎలా ఉండాలి? రాత్రి భోజనం చేయకపోతే ఎలా ఉంటామో మనము కూడా అలాగనే చేయాలి. బ్రతకలేమండి మనం తినకపోతే. ఆ భోజనానికి బదులు ఏదోటి తినకపోతే మనం ఉండలేమండి. ఆ భోజనానికి, ఆహారానికి బదులుగా మనం ఏదో ఒకటి తీసుకోవాలి. ఫ్రూట్స్లో జ్యూస్లో ఏదో ఒకటి మనం తీసుకోవాలి. అందుకే మనం ఇంకా బ్రతుకుతున్నాం. లేకపోతే మనం బ్రతకలేము, శారీరకంగా బ్రతకలేము. తీసుకునకపోతే, ఈ జీవాహారాన్ని మనం తీసుకోకపోతే ఆత్మీయంగా బ్రతకలేము. ఈ జీవాహారాన్ని తీసుకోపోతే ఆత్మీయంగా బ్రతకలేము. దినదినము కృంగిపోతుంటాం, నీరసించిపోతుంటాం, బక్క చిక్కిపోతాము. అలా నీరసించిపోయి ఎలాగైతే మరణిస్తామో, జీవాహారాన్ని మనం తీసుకోవడం మానేస్తే. మరి ఒకప్పుడు చాలా బాగుండేవాళ్ళం కదండి. రక్షింపబడిన కొత్తలో ఎంత ఉత్సాహం మనకు! దేవుని వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి, ఎవరో ఒకరికి దేవుని గురించి చెప్పాలి, ఎవరో ఒకరికి దేవునికి మనం నచ్చినట్టుగా ఉండాలి, దేవుని పని చేయాలి అని చెప్పి ఎంత ఉరూతులుగేవారో. అది ఏమైంది? ఇప్పుడు భోజనాలు మానేసి స్నాక్స్ తీసుకున్నట్టుగా అలా తగ్గించేసి వాక్యం జోలికే వెళ్ళట్లేదు. మొన్న ఓ తమ్ముడు వాళ్ళ తల్లి అంటున్నారు, బైబిల్ ముట్టుకుని ఎంతకాలం అయిపోతుందో బాబు నా కొడుకు. ఏమంటే రాత్రి 2-3 అయిపోద్దంట సెల్ పట్టుకుని, సెల్ అలా స్క్రోల్ చేసుకుంటా అలా చూసుకుంటా ఉండడానికి రాత్రి 1 గంట 2 అయిపోద్దంట. ఏంటమ్మా అంటే, ఏం చేయను బాబు, ఆ సెల్ కొనివ్వనంతసేపు బైబిల్ చదివేవాడు, ఎక్కడైనా ప్రార్థన కంటే వెళ్ళేవాడు, ఎక్కడైనా కొడుకులంటే వెళ్ళేవాడు. అటువంటిది ఫోన్ వచ్చిన తర్వాత ఇంకా ఫోన్లోనే నిమగ్నం అయిపోతున్నాడు బాబు. రాత్రి 1 గంట 2 ఏదైనా మాట్లాడుతుంటే తిట్టేస్తున్నాడంట. రాత్రి 2-3 అయిపోతుంది. ఉదయం లేచి పనికి వాళ్ళన్నీ పిలుస్తుంటే నేను రాలేను, నీరసంగా ఉంది అంటున్నాడంట. రాత్రులు పగలు కళ్ళకంత రెటీన ఉన్నదని చూస్తే, రాత్రి ఉరిచుట్ల చీకటి ఉన్నప్పుడు వెలుతురు కళ్ళ రెటీనాకు డైరెక్ట్గా ఫోకస్ చేసి పగలు ఉన్నటువంటి ఇబ్బంది కన్నా రాత్రికాల సమయంలో ఈ స్క్రీన్ని కళ్ళను చాలా పాడు చేస్తుంది. ఎంత పాడు చేస్తుందంటే, ఉదయకాలం అంతా స్క్రీన్ చూస్తే నీ కళ్ళు 10% పాడైతే, రాత్రి కాల సమయంలో నీవు స్క్రీన్ చూస్తే, 1 గంట స్క్రీన్ చూస్తే, 1 గంట సేపు నీవు మొబైల్ని కానీ టీవీని కానీ అలా చూస్తూ ఉంటే సుమారుగా 72% నీ కళ్ళు చెడిపోతాయంట. రాత్రులు అంత ఎఫెక్ట్ పడుతుంది. ఈ కళ్ళ మీద ఎఫెక్ట్ అయినా అంటే లేదు, మెడలో ఉన్న నరాలు కూడా దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది. మెడలో తలలో ఉన్న నరాలు దెబ్బతింటే మెల్లన్నీ లాగేస్తుంటే, నరాలు తిమ్మిర్లెక్కిపోతుంటే వాటి పనితనము మారిపోతుంటుంది. మెంటల్గా డిస్టర్బ్ అయిపోతారు. బాగా ఇష్టమైన వారు ఒక్కసారి దూరం అయితే తట్టుకోలేని చూశారు. అలాగున మనకు అలవాటైపోయినది లేకపోతే పిచ్చెక్కిపోద్ది. జాగ్రత్త. దేవుని వాక్యానికి ఇవ్వాల్సిన ప్రయారిటీ దేవునికి ఇవ్వకుండా, ప్రార్థన సమయానికి ఇవ్వాల్సిన ప్రయారిటీ ప్రార్థనకి ఇవ్వకుండా, ఇష్టానుసారంగా గేమ్స్లోనూ ఇదో దేవునికి దూరం అయిపోతూ ఉంటే ఆత్మీయతలో అలా దినదినము దిగజారిపోతూ ఉంటాము. ఇది మన ఆత్మీయ స్థితికి చాలా దారుణమైన పరిస్థితి. కాబట్టి దేవుడు అంటున్నారు, నేను ఆల్రెడీ భోజనం చేసేసాను, మీరు భోజనం చేయండి.
మాకు తెలియని ఆహారం ఇచ్చారంటే అప్పుడు వారి మనసులో మాట్లాడుకుంటున్న మాటను చూసి యేసు ప్రభు అంటున్నారు, మీరు అనుకున్నట్టు కాదు, దేవుని చిత్తము జరిగించుటయు ఆయనకి ఇష్టతరమైన పని చేయుటయు నాకు ఇష్టమైన ఆహారము. మనం చెప్పగలుగుతామా, నా దేవునికి ఇష్టమైన పని చేయడమే నాకు ప్రాముఖ్యము, నాకు ఆహారముతో సమానము అని మనం చెప్పగలుగుతామా? ఇక్కడ ఏమంటున్నారు చూడండి, 39, నేను చేసినవన్నీయు నాతో చెప్పెనని సాక్ష్యమిచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలో సమరీలు వచ్చారు. ఎవరి మాటను బట్టి వచ్చారు? ఏం చేసింది ఆమె? ఊరిలోకి వెళ్ళి సాక్ష్యం ఇచ్చింది. సాక్ష్యం ఇచ్చిందంట. ఏమని సాక్ష్యం ఇచ్చింది ఆమె? నేను చేసినవన్నీ నాతో చెప్పిన వ్యక్తి ఒకడు ఉన్నారు, ఆయన చూపిస్తాను రండి అని సాక్ష్యం ఇచ్చారు. సాక్ష్యాలు ఉంటాయి కదా, సాక్ష్యాలు ఎన్ని రకాలుగా ఉంటాయి? చాలా రకాలుగా ఉంటాయి. ప్రాముఖ్యంగా 2 రకాలైన సాక్ష్యాలు ఉంటాయి. ఏంటి? ఒకటి మంచి సాక్ష్యము, రెండవది చెడ్డ సాక్ష్యం. మంచి సాక్ష్యము, ఇప్పుడు జడ్జి ఉన్నాడండి, న్యాయాధికారి ఉంటాడు, సీట్లో కూర్చున్నప్పుడు ఇటు వచ్చి నేను చూశానండి అంటాడు, మరొకరు వచ్చి నేను చూశానండి అంటాడు, అటువైపు వచ్చి నేను చూశానండి అంటాడు. వీళ్ళు చెప్పిన సాక్ష్యాలే. కానీ వీళ్ళు చూశానని చెప్పి వాళ్ళు చూశారని చెప్తే ఏది నిజం? అందులో ఒకటి నిజము, ఒకటి అబద్ధం. నిజమైన సాక్ష్యం ఉంటుంది, అబద్ధమైన సాక్ష్యం ఉంటుంది తప్ప ఇంకేమీ ఉండవు. ఈమె నిజమైన సాక్ష్యం ఇచ్చింది. నిజమైన సాక్ష్యం ఇచ్చింది. ఏమనిచ్చింది అంటే, నేను చేసినవన్నీ చెప్పిన వాణిని మీకు చూపిస్తానని సాక్ష్యం ఇస్తున్నాను. నిజమైన సాక్ష్యము దేవునికి ఇష్టమైన సాక్ష్యము అని మనం చెప్పగలుగుతాం. సరే, ఈ లోకంలో ఉన్న సాక్ష్యాల గురించి కాదు, కానీ క్రైస్తవునిగా ఉన్న మనము, దేవుని పిల్లలుగా ఉన్న మనము సాక్ష్యము ఎలా ఇస్తే బాగుంటుంది? నాకు మాట చెప్తారా మీరు? నా మాట మీకు అర్థమైందా? దేవుని పిల్లలమైన మనము ఇలా సాక్ష్యం ఇస్తే బాగుంటుందండి, ఇలా సాక్ష్యం ఇస్తే తెలుస్తుంది అని చెప్పి మన సాక్ష్యం గురించి, మన హృదయ స్పందన గురించి ఓ 2 మాటలు చెప్పండి. బైబిల్ కూడా ఓ క్రమబద్ధీకరణ సాక్ష్యాన్ని ఇలా ఉంటే దేవుని దగ్గరకు మనుషులు రావడం కానీ, దేవుని ప్రేమ తెలియడం కానీ చాలా బాగుంటుంది. చూడండి, చూపిస్తాను సాక్ష్యము గురించి కొన్ని మాటలు. ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటి? కీర్తనల గ్రంథం 66:16లో, దేవుని యందు భయభక్తులు గలవారులారా రండి, నాకు చేసిన కార్యాలను మీకు వివరించి చెబుతాను. మొదటిగా మనం ఏం చేయాలి? సాక్ష్యం ఎలా ఇవ్వాలి అంటే, ఫలానా చోట అక్కడ ఎలా జరిగింది, అక్కడ ఎలా జరిగింది, ఇవే కాదు, నాలో ఈ కార్యం జరిగింది, ఆ కార్యం మీకు వివరిస్తానని చెప్పాలి. మనలో జరిగిన కార్యాల గురించి మొదటిగా ఆయనతో పంచుకోవాలి. కీర్తనకారుడు అంటున్నారు, ఆయన నా కొరకు చేసిన కార్యాలను మీకు వివరిస్తాను, ఆయన యందు భయభక్తులు గలవారులారా ఈ మాటలు వినండి. ఆయన దగ్గరకు వచ్చిన మనము, ఆయన చేసిన కార్యాలతో నింపబడిన మన హృదయాలతోటి ఆ కార్యాలను మనం వివరించే ప్రయత్నం చేసినప్పుడు మన సాక్ష్యము బలమైనదిగా ఉంటుంది, బలమైనదిగా ఉంటుంది. ఇది నిజమైన సాక్ష్యము కలిగిన వారు చేసే పని. నిజమైన సాక్ష్యము కలిగిన వారు చేసే పని ఇలా ఉంటుంది. ఇంకో మాట చూడండి, యెషయా గ్రంథం 63:7. మొదటిగా మనము సాక్ష్యం ఇవ్వడానికి మొదటిగా మనం ఏం చేయాలంటే, మన జీవితములో, నా జీవితములో ఎవరి సొంతంగా స్వతహాగా వారి జీవితములో చేసిన కార్యాలను చెప్పాలి. రెండవదిగా మనము మన జీవితాల్లో, మన పితరుల జీవితాల్లో, మన కుటుంబీకుల జీవితాల్లో, మన సంఘములో ఉన్న బిడ్డల జీవితాల్లో, లేక మన తోబుట్టువుల జీవితాల్లో, లేక దేవుణ్ణి నమ్మిన బిడ్డల జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలను చెప్పాలి, దేవుడిచ్చిన రక్షణను చెప్పాలి. ఇక్కడ అంటున్న మాట ఏంటంటే,
ఆయన కృపాతిశయమును చెప్పాలి, ఆయన వాత్సల్యమును చెప్పాలి, ఆయన బాహుల్యమును చెప్పాలి, ఆయన మహాకనికరమును చెప్పాలంట. ఎన్ని విషయాలు? 4 విషయాలు చెప్పాను. మనం ఏం చెప్పాలి వాళ్ళకి? ఈ మాటలు వింటున్న నా ప్రియమైన సోదరి, నా సోదరులారా, ఆ దేవుని కనికరం పొందుకున్నాం కదా, ఆ దేవుని కృపా బాహుల్యాన్ని పొందుకున్నాం కదా, ఆ దేవుని యొక్క నీతిమత్వం ఎంత గొప్పదో మనకు అర్థమైంది కదా, ఆ దేవుడు మనల్ని విడిపించి మన జీవితంలో చేసిన కార్యాలు ఎంత గొప్పవో అర్థమైంది కదా. ఎన్ని సాక్ష్యాలు వినలేదు మనం? మన పితరుల జీవితంలో, లేక మన బంధువుల జీవితాల్లో, మన స్నేహితుల జీవితాల్లో, మనకు తెలిసిన వారి జీవితాల్లో ఎన్ని కార్యాలు జరగలేదు? ఎన్ని కార్యాలు జరగలేదు? ఆ కార్యాలు మనం విన్నప్పుడు, మనం ఎవరితోనైనా చెప్పినప్పుడు మనం చెప్పాలి. మన జీవితమే ఓ సాక్షిగా చెప్పాలి. తరువాత మన వారి జీవితంలో జరిగిన కార్యాలను సాక్ష్య రూపకంగా పంచుకోవాలి. మూడవదిగా అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుదామా? మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరమిచ్చిరి. చాలండి. ఇక్కడ ఏం చెప్తున్నారు? మేము విన్నవాటిని కన్నవాటిని చెప్తున్నారు. ఏదైతే విన్నారో దానినే చెప్పాలి, ఏదైతే చూసామో దాన్నే చెప్పాలి. కల్పించి చెప్పకూడదు. బైబిల్ గ్రంథంలో ఉందండి, కల్పనా కథల వైపు తిరిగే కాలం రాబోతుంది. కల్పనా కథ అంటే కల్పిత కథలు, కల్పితంగా జరిగే కథలు. సినిమాని ఏమంటారు? అది కల్పించిన కథ. అది ఆ సినిమాలో నీలమైపోతాం, దాంట్లోకి నిమగ్నమైపోయి ఇంత లేదు అంత లేదు అన్నట్టుగా అలా చేసేస్తాం. చాలా మంది యూత్లో ఇంత ట్రెండ్ రావడానికి కారణం ఏంటి చెప్పండి? కల్పనా కథల వైపు మళ్ళీ మనసు. ఆ హీరో ఇలా ఉన్నాడండి, అందుకే సగం చింపేసుకున్నానండి. ఆ హీరోయిన్ ఇలా జడేసుకుందండి, అందుకే 33 ముళ్ళేసానండి. ఆ హీరోయిన్ ఇలా ఉందండి, అందుకే మేకప్ వేసుకున్నానండి. ఆ హీరో సగం తీసేసుకున్నాడండి, ప్యాంట్ సగం చింపేసుకున్నాడండి. ఇదెందుకు? కల్పనా కథల్లో సృష్టించినటువంటి క్యారెక్టర్లోనికి మీరు వెళ్ళిపోతున్నారన్నమాట. కల్పనా కథల వైపు మళ్ళీ కాలము రాబోతుంది. ఆ కాలానికి మొగ్గు చూపుతారు. ఆ కాలములో ఉన్న ప్రతి పరిస్థితిని కూడా ఇలా వస్తుంది. ఆ హీరో అండి జుట్టు ఇలా తీసుకున్నాడండి, అందుకే సగం గొరిగేసుకున్నానండి. ఎవరెవరినో కాపీ పేస్ట్ చేయడం అన్నమాట. నక్క పులిని చూసి వాతలు పెట్టుకున్నట్టుగా అందరూ పులికి భయపడుతున్నారు, నాకు భయపడట్లేదు, ఏం చేయాలబ్బా అంటే, ఓ పులికి చారలు ఉన్నాయి, నాకు చారలు ఉండాలి, ఏం చేయాలమ్మా నాకు అర్థం కావట్లేదు అంటే, ఒరే నువ్వు అలా పడుకో, పక్కన నిప్పు కాల్చి నీకు వాతలు పెడతాను. ఆ నక్క పక్కన పడుకుంది, వాత పెడితే మామూలుగా ఉంటుందా? ఒక గీత పెట్టుకుంటే సరిపోద్దా నక్క? అలా కాదే, ఆ పులికి ఒళ్ళంతా జారలుంటే కాలు దగ్గర నుండి తల వరకు వాతలు పెట్టుకుంటుంటే చచ్చి ఊరుకుందా నక్క. పులిని చూసి నక్క వాతలు పెట్టుకోవడం అంటే అది. ఎవరెవరినో చూసి అలా ఉండాలని అనుకోవడం అది కాపీ పేస్ట్ అన్నమాట. వద్దు. దేవుడు నిన్ను నీలాగే ఉంచాడు, అలాగే ఉండు, నువ్వే అలా అందంగా ఉంటావు. అయ్యో, దేవుడిచ్చిన అందం ఉండగా అందం మామూలుగా ఉండదు. ఏమండి, దేవుడికి తెలియదా దేవుడు నిన్ను ఎలా సృజించాలో? దేవుడికి తెలియదా దేవుడు నిన్ను ఎంతగా ఏ స్థితిలో ఉంచాలో, ఎంత అందంగా తయారు చేయాలో? ఒకవేళ మనిషి నిన్ను ఇష్టపడకపోవచ్చు, కానీ దేవుడు తన ఇష్టంతో చేసుకున్న నిన్ను ఆయన ఇష్టపడతాడు. ఆయనకు నువ్వంత ప్రియమైన దానివి. ఇక్కడ మూడవదిగా ఏమంటున్నారంటే, ఆయన గురించి ఎలా సాక్ష్యం ఇవ్వాలంటే, కన్నవాటిని విన్నవాటిని చెప్పాలంట. కల్పనా కథల గురించి మాట్లాడకూడదు. మేము లేనిపోని చెప్పమండి. మా దేవుడు ఏమైతే చెప్పారో, మేము ఏమైతే విన్నామో, మేము ఏమైతే చూసామో
మేము వేటినైతే తాకేమో వాటి గురించి మీతో చెబుతున్నాము అని మాట్లాడుతున్నారు. మాటలు వింటున్న నా ప్రియమైన సోదరి, నా స్నేహితులారా, బహుజాగ్రత్తగా సాక్ష్యం ఇచ్చే విషయంలో మనము తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 22వ వచనం. అయినను నేను దేవుని వలన సహాయము పొంది నేటి వరకు నిలిచి ఉన్నాను. నేను దేవుని ద్వారా దేనినైతే పొందుకున్నానో అందులోనే నేను నిలిచి ఉన్నాను. మనం చెప్పగలుగుతామా? హృదయం మీద చెయ్యేసుకుని చెప్పగలుగుతామండి? ఏమని? నా దేవుడు మొదటిలో నాకు కార్యము చేశాడు, ఆ కార్యములో నేను నిలుచున్నాను, కాబట్టి నాకు చేసిన దేవుడు నీకు చేస్తాడు అని చెప్పే స్థితి మనలో ఉండాలి. ఒకప్పుడండి దేవునితో నేను భలే ఉండేవాడిని. ఒకప్పుడండి ప్రార్థన ఎంత చేసేవాడినో. ఒకప్పుడండి అయ్యో మందిరం అంటే ఒకప్పుడండి మేము అందరూ గుంపుగా వెళ్ళిపోయే వాళ్ళమండి సువార్త చేయడానికి. ఒకప్పుడు కాదు, ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఒకప్పుడు అలా చేశాను కాదు, గడిచిపోయిన జీవితం కాదు, ఇప్పుడు నీ దేవునితో ఎలా ఉన్నావు ఇది ముఖ్యం కదా. బాధ అనిపించి భయం అనిపించే ఓ భయంకరమైన మాట చెప్తాను, హృదయంలో భద్రపరచండి. ఆ మాట మనకు జ్ఞాపకం ఉంటే మనకు భయము ఆందోళన కలుగుతుంది. ఏంటంట? మొదటి వారు కడపటి వారు, కడపటి వారు మొదటి వారు అవుతారంట. నాకు భయమండి ఈ మాట అంటే. ఆ వచనం చదివినప్పుడల్లా నాకు షవరింగ్ వస్తుంది, భయపడతాను, నాకు చెమటలు పడతాయి. ఈ ఒకవేళ నేను మొదటి వాడిగా లేకుండా కడపటి వాడిగా అయిపోయానేమో, మొదట స్థితి నాకు ఇప్పుడు లేదేమో, మొదట ఉన్న ఆతృత ఇప్పుడు లేదేమో, మొదట ఉన్నటువంటి ఆ తృష్ణ ఇప్పుడు లేదేమో అని భయం వేస్తుంది చదివినప్పుడు. ఈ మాట మీకు ఏదైనా అవకాశం ఉంటే ఓ పెద్ద షార్ట్ తీసుకుని ఈ మాట రాసుకోండి. నీవు మొదటి వాడవా కడపటి వాడవా, నేను మొదటి వాడనా కడపటి వాడనా అని రాసుకుని గుమ్మం బయట పెట్టుకోండి. లేకపోతే మంచానికి ఎదురుగా గోడ మీద అంటించుకోండి, ఉదయం లేవగానే ఆ మాట గుర్తొచ్చేలాగా. ఇంకా కొన్ని మాటలుంటే, నేను ఈ రోజు నా దేవునికి ఇష్టమైన వాడిగా ఉండాలి, ఉండే ప్రయత్నం నేను చెయ్యాలి అని రాసుకోండి. మరలా కొరింథీ పత్రిక 14వ అధ్యాయంలో ఉన్న మాటను రాసుకోండి, ప్రేమ కలిగి ఉండడానికి నేను ప్రయాసపడాలి అని. ఇలాంటి కొన్ని ప్రాముఖ్యముగా మనకు ప్రతి క్షణము జ్ఞాపకం చేసే ఈ మాటలు రాసుకోవడం వల్ల మనము జాగ్రత్తగా మనము బ్రతకడానికి, మొదటి వారిగా ఉండడానికి అవకాశంగా మారుతుంది. ఈ మాటలు వింటున్న నా ప్రియమైన సోదరి, నా స్నేహితులారా, మనము దేవునికి ఎలా ఉన్నామో ఆలోచించండి. సాక్ష్య జీవితంలో ఆమె సాక్ష్యము గురించి మాట్లాడుతూ, ఆమె సాక్ష్యమును బట్టి, ఆమె చెప్పిన సాక్ష్యాన్ని బట్టి వారందరూ ఆయన దగ్గరకు వచ్చారంట. వచ్చి ఏమన్నారు ఒకసారి చదువుదామా? ఈ 4వ అధ్యాయము 39వ వచనంలో తెలియచేయబడుతున్న ఈ మాట చూడండి ఎంత బాగుందో. ఆమె చెప్పిన మాటను బట్టి వారందరూ, సమరయులందరూ దేవుని దగ్గరకు వచ్చి దేవుని యందు విశ్వాసం ఉంచారంట. ఎంత గొప్ప సాక్ష్యము! మన సాక్ష్యాన్ని బట్టి ఎంతమంది దేవుని దగ్గరకు నడిపించగలుగుతున్నాం మనం ఆలోచించాలి. ఆమె సాక్ష్యం ఇచ్చిందంట, ఆ సాక్ష్యాన్ని బట్టి వారు విశ్వసించారంట, విశ్వసించి ఆయన దగ్గరకు వచ్చారంట, ఆయనతో మాట్లాడుతున్నారు. ఏమని చూడండి. ఏం చేశారు ఇక్కడ ప్రజలు? ఏం చేశారు? ఏం చేశారో చెప్పడానికి ముందుగా ఓ చిన్న ఉదాహరణ చెబుతాం. ప్రభు మందిరానికి ఒకరిని నడిపించాం మనం, వాళ్ళు మన ద్వారానే ప్రభు దగ్గరికి వచ్చారు. మనమేమనుకుంటామంటే, మనకన్నా వీళ్ళు తర్వాత వచ్చారు కదా, మనకన్నా ముందుకు వెళ్ళకూడదు అనుకుంటాం. మనకన్నా దేవుని దగ్గరకు ముందుకు వచ్చారు కదా, అయ్యయ్యో లేదు లేదు, అలా కాదండి, ఎలా చేయండి? అయ్యో వారం వెళ్ళిపోతారా? పర్వాలేదండి, ఒక వారం మానేసినా పర్వాలేదు. ఏంటి మీరు ఈ వారం మందిరానికి వెళ్ళలేదా? ప్రభు మందిరానికి వెళ్ళాలి కదండి ఆదివారం, ఒక ఆదివారం పర్వాలేదండి, పాస్టర్ గారు ఏమనుకోరు. పాస్టర్ కోసం ఎందుకు వెళ్తావు నువ్వు? పాస్టర్ కోసం ఎందుకు వెళ్తావు నువ్వు? పాస్టర్ కోసం వెళ్ళొద్దు. నీకు జీవం అనుగ్రహించిన దేవుని దగ్గరగా జీవించడానికి ఆయన మందిరం ఉంది. ఆయన మందిరానికి అందుకు రావాలి.
వీళ్ళు ఏమనుకుంటారంటే, ఓహో, అంటే మేము అప్పుడప్పుడు మానేసినా పర్వాలేదు, వెళ్ళకపోయినా పర్వాలేదు, దేవుని మందిరానికి క్రమంగా వెళ్ళకపోయినా పర్వాలేదు. ఇక్కడ కొత్తగా వచ్చారు ప్రభువు దగ్గరకు, వారంటున్నారు ఆమెతో, సమరయ స్త్రీ, అమ్మా సోదరి, అక్క, చెల్లి, నీ మాటను బట్టి మేము దేవుని దగ్గరకు వచ్చాం, కానీ ఇప్పుడు నీవు చెప్పిన మాటను బట్టి కాక. మరి ఎందుకు? ఆయన సెలవిచ్చిన మాటను బట్టి మేము ఆయనను నిజముగా లోకరక్షకుడు నమ్ముతున్నామంట. ఎంతమంది చేయగలుగుతున్నాం ఇది? ఎంతమంది చేయగలుగుతున్నామండి? ఏదో వాళ్ళు వీళ్ళని చూసి వాళ్ళు ఇలా చేశారు, నేను ఇలా చేయాలి, వాళ్ళు ఇలా చేశారు, ఇలా కాదు. దేవుడు ఏం చెప్పాడో, దేవుడు చెప్పిన మాటను బట్టి ఎంతమంది చేయగలుగుతున్నామో, ఎంతమంది బ్రతకగలుగుతున్నామో, ఇది మనకు అర్థమైతే మన ఆత్మీయ స్థితి ఎలా ఉందో మనకు అర్థమవుతుంది. నా మాట మీకు అర్థమైందండి? నా మాటను బట్టి కాక దేవుని మాట ఏం చెబుతుందో ఇది కదా మనకు కావాలి. నన్ను తీసుకుని వచ్చిన సోదరుడు మాట కాక, నన్ను తీసుకుని వచ్చిన సోదరి మాట కాక, దేవుని మాటను బట్టి కదా మనము బ్రతకాలి, మనము ఆయన మాటను బట్టి కదా మనం జీవించాలి. ఆలోచించండి. దేవుని దగ్గరకు వచ్చిన మనము, మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది, ఇది మనకు అర్థం కావాలి. దేవుని దగ్గరకు మనం వచ్చాము అంటే మనం అనుకోవాలి, ప్రభువా, ఇక ఈ వ్యక్తిని లేక ఈ సోదరిని, ఈ సోదరుని నీ చేతికి అప్పగిస్తున్నాను, మీ కనుదృష్టిలో ఉంచండి, మీరే మాట్లాడండి తనతోటి, తన్ని దేవునికి అప్పగించండి. నేను చేసే పని అదే. నేనైనా నా భార్య అయినా ప్రార్థన చేసి ప్రతి కుటుంబాన్ని ఆయన పాదాల చెత్త అప్పగిస్తాం. ఇప్పటికీ కూడా మీరు రక్షింపబడిన ఆ క్షణం నుండి, మీరు మందిరానికి వచ్చిన ఆ క్షణం నుండి, మా దృష్టిలో ఈ సంఘములో, ఈ కుటుంబంలో కట్టబడిన ఆ క్షణం నుండి, చిన్న బిడ్డ మొదలుకొని యవ్వనులు, వృద్ధులు అందరిని కూడా ప్రతిరోజు కూడా, ప్రభువా, ఈ కుటుంబాన్ని నీకు అప్పగిస్తున్నాను, నీవే కాయి ప్రభువా, నీవే పెంచు ప్రభువా, మీరే మాట్లాడు ప్రభువా అని చెప్పి ప్రతి కుటుంబాన్ని వాళ్ళకి దేవునికి అప్పగించి దేవునికి విడిచిపెడతాము. దేవుడే వాళ్ళని పోషిస్తూ, నడిపిస్తూ, సంరక్షిస్తూ ఉంటాడు. నేను సామాన్యమైన మనిషిని, నా మాట ఎవరికి ప్రయోజనకరము, నా మాట ఎవరికి ఉపయోగకరము? దేవుని మాట కదా జీవింపచేసేది. దేవుని మాటను బట్టి వారు అంటున్నారంట, అమ్మా, నీ మాటను బట్టి కాక దేవుని మాటను బట్టి మాకు అర్థమవుతుంది ఆయన నిజముగా లోకరక్షకుడని. దేవుణ్ణి మనము నిజముగా లోకరక్షకుడని ఎరగగలుగుతున్నామా? ఆయన మాటలను బట్టి ఆయన ఎంత గొప్ప శక్తిమంతుడు మనకు అర్థమవుతుందా? ఆలోచించండి. అలా ఆలోచిస్తే ఎంత బాగుంటుంది, ఆలోచిస్తే ఎంత బాగుంటుంది. ఈ సమరయ పట్టణస్తులు మా దగ్గర ఉండు ప్రభు అని అడిగారట. దేవుడు 2 రోజులు ఉన్నాడంట. ఆ 2 రోజుల్లో వారి మాటలు, దేవుని మాటలు ఎంత గొప్పగా కలిసినాయో, ఆయన మాటల్లో ఉన్న శక్తి ఎంత గొప్పదో, ఆయన యొక్క గొప్ప రక్షణ ఎంత విలువైనదో అర్థం చేసుకుని ఆయన స్వరూపంలోనికి వచ్చేశారు. ఆయన మాటల మీద విశ్వాసం ఉంచారు. మనము కూడా దేవుని మాటను బట్టి బ్రతికేవారిగా, జీవాహారమే మనకు ఆహారమైనట్టుగా బ్రతికేవారిగా బ్రతుకుతే ఎంత బాగుంటుంది. మన సాక్ష్య జీవితము నిజమైన సాక్ష్య జీవితంగా ఉంటే ఎంత బాగుంటుంది. అబద్ధకరమైన సాక్ష్య జీవితాలుగా మనకు ఉండకూడదు. లేనిపోని కల్పించే సాక్ష్య జీవితాలుగా మనం ఉండడానికి